ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజమండ్రి దగ్గర గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.3 అడుగులకు చేరుకుంది. 9,19,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శబరి, కొండవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఏజెన్సీల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోతులూరి వాగు పోటెత్తడంతో హైవే నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు కోనసీమ జిల్లా గంటి, పెదపూడి లంక, కనకాయ లంకల వద్ద కాజ్వే పైకి నీరు చేరటంతో లంక ప్రాంతాల్లో పడవలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. గోదావరి ఉధృతిపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో గోదావరిలో వరద నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం వరద నీటి మట్టం 11.3 అడుగులుగా ఉంది. 11.75 అడుగులకు వరద నీటి మట్టం చేరితే బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఎగువ ప్రాంతంలో ఏజెన్సీలో గోదావరి, శబరి, అదేవిధంగా కొండవాగులు కూడా ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీలో చాలా గ్రామాలు ఇప్పటికే జలమయమయ్యాయి. దాదాపు 28 గ్రామాల పరిధిలో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. 3,400 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు కొండవాగుల ప్రభావంతో సోకలేరు వాగు ప్రభావం ఉధృతంగా ప్రవహించడంతో చింతూరు, విఆర్పురం మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతోపాటు జాతీయ రహదారి 326 326 జాతీయ రహదారిపైకి వరద నీరు చేరిపోవడంతో ఆంధ్ర, ఒరిస్సాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు ఇప్పటికే ఏజెన్సీలో చాలా గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. మరోవైపు దిగువనున్న కోనసీమలో ఇప్పటికే చాలా కాజ్వేలపైకి వరద నీరు ప్రవేశించింది. కనకాయలంక కాజ్వే, ఎదురుబిడియం కాజ్వే, గంటి, పెదపూడి దగ్గర ఉన్న కాజ్వే కూడా వరద నీరు ప్రవేశించడంతో పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా గోదావరి వరద నీరు చేరుకోలేదు. దీంతో దీని ప్రభావం పూర్తి స్థాయిలో కోనసీమ మీద పడకపోయినా మరింత వరద నీరు కాస్త పెరిగితే మాత్రం ఖచ్చితంగా లంక గ్రామాల్లోకి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 11.3 అడుగుల వరద నీటి మట్టం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర నమోదైంది. ఎగువ నుంచి మరింత ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.